గాయత్రి అనుమానాస్పద మృతి కేసు కొత్త మలుపు తిరుగుతుంది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుండగా గాయత్రి తల్లిదండ్రులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తమ కుమార్తెను ఆమె భర్త శ్రీచరణ్ హత్య చేసి దాన్ని ప్రమాదంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. న్యాయ పోరాటం కొనసాగిస్తూ గాయత్రి తండ్రి ముస్సోరికి వెళ్లి పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఇప్పటికే పోస్టుమార్టం పూర్తి కాగా రిపోర్ట్ ఆధారంగా కేసు దిశ స్పష్టమవుతుందని పోలీసులు చెబుతున్నారు. గాయత్రి భర్త శ్రీచరణ్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. తాజాగా ఈ కేసుపై శ్రీచరణ్ తండ్రి దుర్గాప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన కోడలు రాధా గాయత్రి తనకు మంచి ఫ్రెండ్లా ఉండేదని చెప్పారు. కుటుంబంలో ట్రాకర్ వ్యవహారం కారణంగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగాయని వెల్లడించారు. ఆ సమయంలో శ్రీచరణ్లో మూర్ఖత్వం కనిపించేదని అంగీకరించిన ఆయన ఆ కారణంగానే తన కొడుకును కొట్టిన ఘటన కూడా నిజమేనని చెప్పారు. అత్తమామల ముందే ఆ ఘటన జరిగిందని ఆయన వ్యాఖ్యలు బయటపడ్డాయి. అయితే శ్రీచరణ్ హత్య చేశాడా లేదా అన్న విషయంపై తమకు స్పష్టత లేదని, నిజాలను కోర్టులు పోలీసుల దర్యాప్తు తేలుస్తాయని దుర్గాప్రసాద్ స్పష్టం చేశారు. శ్రీచరణ్ తనను తాను ఎప్పుడూ పర్ఫెక్ట్ గా భావించేవాడని, అదే అతని వ్యక్తిత్వంలో పెద్ద లోపమని కూడా ఆయన వ్యాఖ్యానించారు. తానే ఇంతలా బాధపడుతుంటే ఆమె తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో అని అన్నారు. పేగుబంధం తెగితే ఎంత బాధ ఉంటుందో తనకు తెలుసని అన్నారు. ప్రస్తుతం ఈ కేసు కుటుంబ ఆరోపణలు, పరస్పర అనుమానాలు, భావోద్వేగ వ్యాఖ్యల మధ్య మరింత క్లిష్టంగా మారింది. పోస్టుమార్టం రిపోర్ట్ మరియు పోలీసుల దర్యాప్తు ఈ కేసులో కీలక మలుపు తీసుకురానున్నాయని భావిస్తున్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి